కోర్టుకు మనం వెళ్ళకపోతే కేసు కొట్టేస్తారు. పున్నమి, నువ్వు వెళ్ళు. నాకు కేసు వద్దు వకీల్ సాబ్, నాకు అమ్మ కావాలి. నేను కోర్టులోకి వెళ్తే మా అమ్మని చంపేస్తారు. నాకేం వద్దు వకీల్ సాబ్, మా అమ్మ కావాలి. దండం పెడతాను, ఫోన్ ఇవ్వండి. పున్నమి, నేను చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. వెళ్ళు. ఏం చేస్తున్నావు పృథ్వీ? మయూక, పున్నమి వాళ్ళ అమ్మగారిని కిడ్నాప్ చేశారు. ఎక్కడో దాచి చంపేస్తామని బెదిరిస్తున్నారు. పున్నమి చాలా భయపడుతుంది. ఒక పంచే, నువ్వు వెళ్ళి కాస్త పున్నమికి తోడుగా ఉండు. నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఏం మాట్లాడుతున్నావు పృథ్వీ? ఇది నీ ఫస్ట్ కేస్ విషయం చూడకుండా ఇలా పిచ్చి పట్టిన వాళ్ళ ఉన్నావు. రా నువ్వు అసలు. ఏ మయూక, నా కాదు పిచ్చి పట్టింది, నీకు. అరే, ఒక మనిషి చావు బతుకుల్లో ఉంటే వదిలేసి రమ్మంటున్నావు? కొంచెమైనా సెన్స్ ఉందా? నీ ఫస్ట్ కేసు చూద్దామని వస్తే మంచిగా బుద్ధి చెప్పావు పృథ్వీ. మయూక, నన్ను కాసేపు వదిలేయి. దొరికారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మా, ఆ భూమి మీదేనని ల్యాండ్ డాక్యుమెంట్స్ తప్ప వేరే ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఏమో అయ్యా. దట్స్ ఆల్ యువర్ ఆనర్. సాక్ష్యాధారాలు లేవు, కానీ భూమి మాత్రం వాళ్ళదే అంటున్నారు. భూమికి అటువైపు ఇటువైపు ఉన్న వాళ్ళన్నా ఉండాలి కదా, వాళ్ళు లేరు. భూమి ఎవరి దగ్గర కొన్నారో వాళ్ళైనా ఉండాలి కదా, వాళ్ళు లేరు. కనీసం భూమి కొన్నప్పుడు రిజిస్టర్ చేసినప్పుడు సాక్షి సంతకాలు పెట్టిన వాళ్ళైనా ఉండాలి కదా, వాళ్ళు లేరు యువర్ ఆనర్. కానీ భూమి మాత్రం వాళ్ళదే అంటున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది యువర్ ఆనర్? యువర్ ఆనర్, అసలు ఎవరి పేరు మీద అయితే ఈ భూమి ఉంది అంటున్నారో ఆవిడే ఇక్కడ లేదు. అయ్యగారు,
ఇస్తారమ్మా మీ వకీల్ గారు? 10 నిమిషాలా? 1 గంట? పోని 1 రోజు? యువర్ ఆనర్, ఇదంతా కేవలం కోర్టు సమయాన్ని వృధా చేయడానికి మాత్రమే అని పరిగణలోకి తీసుకుని ఆ భూమి నా క్లయింట్ వీరభద్రానికి చెందుతుందని మీరు కోర్టు తీర్పు ఇవ్వవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. రేయ్, వాళ్ళిక రారు గాని దీన్ని చంపేయి. పూర్వపరాలు విచారించిన తర్వాత నారాయణమ్మ అనే ముద్దాయి కోర్టుకు సాక్ష్యాధారాలు సమర్పించకపోవడమే కాకుండా ముద్దాయి కోర్టుకు హాజరు కాలేదు. ఈ భూమి వీరభద్రంకే చెందిందని చెప్పడానికి వేరే కారణాలు అవసరం లేదనిపించి ఈ భూమి వీరభద్రంకే చెందిందని తీర్మానిస్తున్నాను. ఒక్క నిమిషం యువర్ ఆనర్, ఒక్క నిమిషం యువర్ ఆనర్. పున్నమి, అమ్మా 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 పున్నమి. అమ్మా నీకేం కాలేదు కదా? మీ అమ్మని బంధించింది ఆ వీరభద్రం మనుషులే. నిన్ను ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. మీరేమైనా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. పున్నమి ఉండు.
ఈరభద్రం మనసులో నన్ను బంధించి ఈ కేసు నుంచి తప్పుకోకపోతే ప్రాణాలు తీస్తామని బెదిరించాడయ్యా. దట్స్ ఆల్ మై లార్డ్. ఇంతకు మించిన సాక్ష్యం ఇంకేముంటుంది మై లార్డ్? క్లయింట్ని కోర్టుకు రాకుండా బంధించారు. కేసు వాపస్ తీసుకోకపోతే తల్లి కూతుళ్ళని చంపేస్తామని బెదిరించారు. యువర్ ఆనర్, ఈ కట్టుకథ అలడానికేనా 10 నిమిషాలు టైం అడిగారీనా? కట్టు కదా, ఆ కళ్ళల్లో చూడండి, వాళ్ళ నిజాయితీ కనిపిస్తుంది. యువర్ ఆనర్, ఆ వీరభద్రాన్ని ఒక్కసారి క్రాస్ ఎగ్జామిన్ చేయాలి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ మై లార్డ్. ఆ భూమి పక్కా మీదేనా? అవును. ఎప్పుడు కొన్నారు? ఎవరి దగ్గర కొన్నారు? ఆ డాక్యుమెంట్స్లో ఉన్నాయి, చూసుకోండి. ఆ డాక్యుమెంట్స్లో ఏముందో మీ నోటితోనే చెప్పండి. తరతరాల నుండి మేము సాగు చేస్తున్న భూమి. అదే భూమిలో మా తాతలు సేద్యం చేశారు, మా నాన్న చేశాడు, ఇప్పుడు నేను చేస్తున్నాను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఈయనేమో తరతరాల నుంచి వస్తుంది అంటున్నారు. ఆ డాక్యుమెంట్స్లో మాత్రం 20 years బ్యాక్ మాత్రమే రిజిస్ట్రేషన్ అయినట్టు చూపెడుతుంది. యువర్ ఆనర్, అది తరతరాల నుంచి వస్తున్న భూమే యువర్ ఆనర్. లాయర్ పృథ్వీ చెప్పినట్టు 20 ఏళ్ల క్రితం నా క్లయింటు వాళ్ళ నాన్న పేరు మీద నుంచి తన పేరు మీదకి మార్చుకున్నాడు. మార్చుకుంది వాళ్ళ తండ్రి నుంచి కాదు మై లార్డ్. దానికి సంబంధించిన సాక్ష్యం కూడా నా దగ్గర ఉంది మై లార్డ్. శివదేవ్ మెంటల్ కండిషన్ బాగాలేదు కదా, ఆయన సాక్ష్యం ఎలా చెల్లుతుంది? రండి అంకుల్, రండి. చాబిల్లి. మై లార్డ్, అదిగో మీ కళ్ళ ముందే సాక్ష్యం ఉంది. అదేంటయ్యా చిన్నపిల్లోళ్ళ ఆడుకుంటున్నాడు? కావాలా? అతన్ని చూస్తుంటే మానసిక పరిపక్వత లేనివాళ్లా ఉన్నాడు. మానసిక పరిపక్వత లేక కాదు మై లార్డ్, మానసిక క్షోభ అనుభవించి అలా అయిపోయారు. ఆయన నిజంగానే చిన్నపిల్లవాడే. చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు కదా, అందుకే ఆ దేవుణ్ణే సాక్ష్యంగా తీసుకొచ్చాను. అసలు ఈ కేసుకి ఆయనకి ఏంటి సంబంధం? సంబంధం ఉంది లాయర్ గారు. ఈ భూమి రాజావారికి చెందిన భూమి. ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన వరదల్లో నష్టపోయిన గూడెం వాళ్ళకి దారాదత్తంగా ఇచ్చిన భూమి. రాజావారు సంతకం చేసిన డాక్యుమెంట్స్ జడ్జి గారి దగ్గర ఉన్నాయి. అందులో సంతకం పెట్టిన రాజావారు మరి ఇంకెవరో కాదు మై లార్డ్, ఆయన ఈయనే. అయ్యగారు, మా భూమిని మీరే కాపాడాలి. అలాగే. శివదేవ్ గారు, ఇక్కడ ఒక సంతకం చేయండి.
మీ సంతకం పెట్టండి అయ్యగారు. సంతకమా? మ్మ్. పెట్టేస్తాను. ఇటివ్వు, పెడతాను. చాలా అదిగోండి మై లార్డ్. ఈ డాక్యుమెంట్స్ పరిశీలించిన తర్వాత ఈ భూమిని రాజావారు పేదలకు పంచిపెట్టినట్టుగా ఉంది. అమ్మినట్టుగా గాని కొన్నట్టుగా గాని లేదు. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ నారాయణమ్మకు చెందినట్టుగా తీర్మానించడమైనది. వీరభద్రం అనే ముద్దాయి తప్పుడు డాక్యుమెంట్స్ చూపించి భూమిని తన సొంతం చేసుకోవాలనుకోవటం మొదటిసారి కావడంతో అతన్ని మందలించి ఈ తప్పుకు గాను వీరభద్రంకి ₹1,00,000 జరిమానా విధించవలసిందిగా కోరుతున్నాను. The court is adjourned. అమ్మా, వెళ్దాం పదండి. పున్నమి వెళ్దామా? ఏమైంది వీరభద్రం? ఓడిపోయాం అమ్మగారు. ఉదయం మనం కిడ్నాప్ చేసిన ఆవిడ్ని కాపాడి కేసు గెలిచారు. ఓడిపోవడం ఏంటి వీరభద్రం? ది గ్రేట్ క్రిమినల్ లాయర్ తేజ వాదించిన కేసు ఓడిపోవడం ఏంటి? మాకేం నమ్మశక్యంగా లేదు. అది కూడా ఏమాత్రం అనుభవం లేని తన కొడుకు చేతిలోనా? అంతేకాదు అయ్యగారు, కోర్టుకు సాక్ష్యంగా ఎవరొచ్చారో తెలిస్తే మీ గుండె పగిలిపోతుంది. ఎవరొచ్చారు? శివదేవు గారు. ఏమంటున్నావు వీరభద్రం? నిజమే అమ్మగారు, ఆ తేజాబాబు కొడుకు శివదేవుని తీసుకొచ్చాడు. ఆ ల్యాండ్ వాళ్ళదేనని నిరూపించి ఫస్ట్ టైం తప్పు జరిగింది కాబట్టి ₹1,00,000 జరిమానా విధించారు. సరే వీరభద్రం, ఈ విషయంలో ఇన్వాల్వ్ అయితే గూడెంలో మనం ఆక్రమించుకున్న ఆస్తులన్నీ ఇవ్వాల్సి వస్తుంది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. అమ్మగారు, మరి ఆ ₹1,00,000 ఆ ₹1,00,000 నేను అరేంజ్ చేస్తాను. కొంతకాలం ల్యాండ్ విషయాలు ఎక్కడ డిస్కస్ చేయకు. అలాగే అమ్మగారు. అసలు శివదేవ్ బాబు గారిని కోర్టు వరకు ఎలా తీసుకెళ్లారు? అది కూడా మనం మహల్లో ఉండగానే. అదే నాకు అర్థం కావడం లేదు వైదిక. శివదేవన్నయ్య వెళ్ళాడంటే తేజకి విషయం మొత్తం అర్థమైపోయి ఉంటుంది. ఆ తేజకి విషయం తెలిస్తే కూడా ఇక మన కథ కంచికే. ప్రాపర్టీస్ గురించి తెలిసిపోయిందంటావా అగ్నిదేవ్? నువ్వు మాట్లాడు వైదిక, ఏం మాట్లాడతాడో చూద్దాం. లిఫ్ట్ చేయి. చెప్పు తేజ. వైదికమ్మ గారు, వాడు వేస్ట్ గాడు. వాడి దగ్గరున్న పత్రాలు ఫేక్గా క్రియేట్ చేసినవి.
మీరు చెప్పారు కదా ఆధారాలు బలంగా ఉంటాయని నమ్మి ఒప్పుకున్నాను. ఇలాంటి వాళ్ళని ఎప్పుడూ వెనకేసుకురాకండి. అవునా? అది వాళ్ళ తరతరాలుగా వస్తున్న ఆస్తి అని చెప్పారు. నిజమే అని నమ్మి నీకు చెప్పాను. అదీ కాక ఆ భూమి మన ఇంట్లో పనికి చేరిన మహాదేవ్ గారికి శివదేవికి బాగా దగ్గరైన పున్నమి వాళ్ళది. పున్నమి ఒక్క మాట మహాదేవ్ గారికి చెప్తే మిమ్మల్ని తప్పుగా అనుకుంటారు.